శ్రీమాత్రే నమః. నమో ఉదయ భాస్కర సూర్యదేవాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. మరికొన్ని రోజుల్లో అతి మంగళకరమైన రథసప్తమి పండుగ వచ్చేస్తుందండి. ఎవరైతే ఈరోజు ఆ సూర్యదేవుణ్ణి పూజిస్తారో వాళ్ళలోని ఎలాంటి అనారోగ్యాలు కానీ లేదంటే చర్మ సమస్యలు, మనకి తెలియకుండానే మన చర్మం మీద వేరే రకరకాల సమస్యలు వస్తాయండి, చర్మ వ్యాధులు. వాటికి అలాగే మంచి సంపూర్ణ ఆరోగ్యం కోసము ఈరోజు చాలా మహాంతరమైన శక్తివంతమైన రోజు అండి. తప్పకుండా మనందరం కూడా ఈ రథసప్తమి రోజు పూజ జరుపుకుందాం. ముందుగా రథసప్తమి విశిష్టత తెలుసుకుందామండి. దాని తర్వాత పూజా విధానంలోకి మనం వెళ్ళిపోదాం. నేను ఈ సూర్యదేవుడి ఫేస్ మీషోలో తీసుకున్నానండి. 99 రూపీస్ పడింది. నేను లింక్ కూడా కింద మీకు పెడుతున్నాను. నాకు సూర్యదేవుడి ఫోటో పటం నా దగ్గర లేదు. అందుకనే నేను ఈ మొహాన్ని ఒక చిన్న చెంబుకి పెట్టుకుని స్వామికి పంచె కట్టుకుని చక్కగా అలంకరించుకుందామని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అందుకనే ముందు స్వామిని అలంకరించేసుకుందామండి. సప్తమి లేదా సూర్య జయంతి అండి. ఇది మాఘమాసంలో వచ్చే 7వ రోజు. ఈరోజు సూర్యదేవుడిని పుట్టినరోజు అండి ఈరోజు. కానీ ఈరోజు రథసప్తమి అని కూడా ఎందుకు పిలుస్తారు అంటే స్వామి రథము ఎంతో శక్తివంతమైనదండి. ఎందుకు అంటే ఈ రథము 365 రోజులు 24 గంటలు ఒక్క నిమిషము ఆగకుండా ఒకేలా తిరుగుతుందండి. అంటే కొంతసేపు నెమ్మదిగా తిరిగి తర్వాత వేగంగా తిరగడాలు అలా ఉండవండి. ఎప్పుడూ ఒకలాగే తిరుగుతూ ఉంటుంది నిరంతరము. అలాగే ఈ రథము ఇప్పుడు దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపు తిరుగుతుంది కాబట్టి ఈరోజు మనము రథసప్తమి అని పిలుస్తామండి. అంటే దిశ మారిపోతుందండి ఈరోజు, అందుకని రథసప్తమి అంటారు. సహజంగా ఏదైనా ఒక రథానికి కనీసము 2 చక్రాలు ఉంటాయండి. 2 చక్రాలు ఉంటే ఏం జరుగుతుంది? ఆ రథం చక్కగా స్ట్రైట్గా తిన్నంగా వెళ్ళిపోతుంది. కానీ స్వామివారి రథానికి ఒకే ఒక చక్రం ఉంటుందండి. ఒక చక్రం ఉంటే ఆ రథం ఎలా తిరుగుతుంది? బొంగరాల్లా గిర్రు గిర్రు అని రౌండ్గా గుండ్రంగానే తిరుగుతుంది, కానీ సూటిగా వెళ్ళలేదన్నమాట. బొంగరంలా అలా తిరుగుతూ అలా 360 డిగ్రీస్ మొత్తం కవర్ చేస్తుందండి. అంటే ఒక్క చక్రంతో ఈ రథాన్ని గిరా తిరుగుతుందండి. అంత శక్తివంతమైనది స్వామిని. అందుకని స్వామి రథానికి ఒక చక్రము అలా గిర తిరుగుతూనే ఉంటుంది ఆగకుండా. అందుకనే ఆ స్వామిని ఏకచక్రం రథం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం అని పిలుస్తారు. ఈ రథం తాలూకా విశిష్టత ఇదండి. అంత చక్కటైన శక్తివంతమైన రథం అండి. తర్వాత ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ రథానికి 7 గుర్రాలు ఉంటాయండి. 7 గుర్రాలు. అలాగే ఈ రథాన్ని నడిపే అతనికి కాళ్ళు ఉండవంటే ఏంటి? తొడలు భాగం నుంచి కింద వరకు ఉండదండి. ఓన్లీ మొండెం భాగమే ఉంటుందంట ఈ రథసారథికి. అంటే ఎప్పుడైతే మన శరీరంలో ఒక అవయవాలు లేకపోతే వేరే చోట శక్తి ఎక్కువ ఉంటుందండి. అందుకనే ఈ రథసారథికి చేతుల్లో అంటే ఆయన భుజాలు చాలా శక్తివంతమైనవన్నమాట. ఈ 7 గుర్రాలు ఒక చక్రం ఉన్న రథము గిరా తిరుగుతూ ఉంటే ఆయన నిరంతరము ఆగకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ రథాన్ని అలా తిప్పుతూ ఉంటారంట ఆ రథసారథి. ఇదండి స్వామివారి రథం తాలూకా విశిష్టత. రథసప్తమికి సూర్య జయంతికి తేడా కూడా మనకు తెలిసిందండి. ఇప్పుడు మనం పూజా పద్ధతిలోకి వెళ్ళిపోదాం. ముందుగా
ఈ పూజకి కావలసిన ముఖ్యమైన వస్తువులులోని రథం ముగ్గు అండి. ఈ రథం ముగ్గు మనం తప్పకుండా ఈరోజు వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి అన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఇది మొదటి వస్తువు. రెండో వస్తువు ఏంటి అంటే 7 చిక్కుడుకాయలు తీసుకోండి. 7 చిక్కుడుకాయలు టూత్ పీక్స్ ఉంటాయి కదండి, ఈ 7 చిక్కుళ్ళతోనే మనము రథం చేసుకుని వాటి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ రథం ఎలా చేసుకోవాలో కూడా నేను కిందన డిస్క్రిప్షన్ లింక్ పెడుతున్నా. మూడోది ఏంటంటే స్వామికి ఈరోజు నైవేద్యం కింద మనము బెల్లం పరవాణం సమర్పించుకోవాలండి. దీనికి ముందుగా ఏంటంటే మనం పాలు పొంగించుకోవాలి. ఆ పొంగుతున్న పాలలోని కొంచెం బియ్యమే వేసుకోండి. వేసుకుని తర్వాత ఆ బియ్యం ఉడికిన తర్వాత కొంచెం యాలక్కాయల పౌడర్ వేసుకుని చివరిలో దించేసే ముందు బెల్లాన్ని పొడి కింద చేసుకుని బెల్లం పౌడరు కొంచెము జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ నెయ్యిలో తాలింపు పెట్టుకుని వేసుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ ప్రసాదం చేసేటప్పుడు బియ్యం చాలా మెత్తగా ఉండాలండి. అంటే ఎక్కువ పాలు తక్కువ బియ్యం అలాగే మెత్తగా ఉడకాలండి. ఎందుకంటే సూర్య భగవానుడికి పళ్ళు లేవండి తినడానికి. అందుకనే స్వామికి బెల్లం పరవాణము అంటే ఎక్కువగా ఉండే పాలు, అన్నము తక్కువగా ఉండే నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. మిగతా వస్తువులు ఏమీ కూడా సాధారణంగా ఆయన తీసుకోలేరు కాబట్టి రథసప్తమి రోజు ఆయనకి బెల్లం పరవాణము పల్చగా చేసి పెడితే చాలా చాలా ప్రీతికరంగా ఇష్టంగా తింటారనమాట. ముందుగా స్వామిని ఇలా సూర్యకిరణాలు పడే చోట పెట్టుకోండి. ఆ కిరణాల చోటలోనే మనం పూజ చేసుకోవాలి. ఒక పీఠం పెట్టుకోండి. ఆ పీఠంలో చిన్న పళ్ళం అమర్చుకుని ముందుగా మనము ఏ పూజకైనా గణపతిని పెట్టుకోవాలి. పసుపు గణపతి లేదంటే మీ దగ్గర ఏదైనా చిన్న గణపతి ప్రతిమ ఉంటే పెట్టుకోండి. తర్వాత 2 దీపపు కుందుల్ని తీసుకోండి. ఆ దీపపు కుందుల్ని చక్కగా గంధము పెట్టుకుని దానిపైన బొట్టుతో అలంకరించుకోండి. అయిన తర్వాత ఇప్పుడు 2 పంచపాత్రలు తీసుకోండి. ఒకటి మన ఉపచారాల కోసం, ఇంకొకటి దేవుడి ఉపచారాల కోసం. ఈ పంచపాత్రలు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకుని మొదటిగా మనము ఆచమనీయంతో ముందు కడుక్కుని ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 సార్లు తాగేసి గోవిందాయ నమః అని మళ్ళీ పళ్ళల్లో చేతులు కడిగేసుకోండి. ఇప్పుడు దీపారాధన చేసుకుందాం. దీపం మంత్రం వింటూ దీపం వెలిగించుకోండి. నాయన సూర్యదేవ, నేను పెట్టిన దీపం బిళ్ళల వెలుగు. స్వామి సూర్యదేవ, నా దీపం పాలించి చూడు. కటాక్ష నా దీపం కరుణించి చూడు. మా ఇంట్లో వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేటట్టు చూడు స్వామి. ఇప్పుడు దీపం కుందు వద్దన ఒక పువ్వు కొన్ని అక్షింతలతో అలంకరించుకోండి. తర్వాత మీ ఆచమనం చేసే పళ్ళెంలో అక్షింతలు వదిలేసి ఇది శ్రీ దీపారాధన కరిష్యే అని అనుకోండి. దీంతో దీపారాధన అయిపోయిందండి. నెక్స్ట్ మనము సంకల్పానికి వెళ్ళిపోదాము. కొన్ని అక్షంతలు తీసుకుని ఈ ఆరోగ్యానికి సంబంధించిన సంకల్పాన్ని తప్పకుండా విని దేవుడికి సంకల్పం ఇచ్చుకోండి. అక్షింతలు పట్టుకొని ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యదేవుడి సంకల్పం వింటూ స్వామిని స్మరించుకోండి. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ భాస్కరాయ దివాకరాయ ఆదిత్యాయ సూర్యదేవాయ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞస్య ప్రవర్తమాన్యస్య ఆద్య బ్రహ్మ ద్వితీయ పరాదే శ్వేతవరాహ కల్పే వైవస్వంతర మన్వంతరే కలియుగే ప్రథమ పదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశ్వరస్య ప్రదేశే కృష్ణా గంగా గోదావరస్య మధ్యదేశే కావేరీ నది సమీపే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువే మాఘమాసే శుక్లపక్షే సప్తమి తిథే శుభ నక్షత్రే శుభయోగే శుభకరుణం మీ ఇంట్లో
ఇంట్లో వాళ్ళ పేరు, గోత్రనామాలు అన్నీ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత సహకుటుంబాయ సహకుటుంబస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ సూర్యదేవాయ ప్రీత్యర్థం సకల సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం అని అక్షంతలు మీరు ఆచమనం చేసే పళ్ళెంలో వదిలేసి, ఈ సంకల్పం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యం కోసము. ఇప్పుడు భూశుద్ధి మంత్రం చెప్పుకోండి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకోండి. ఉత్తిష్టాంతు భూతపిశాచః ఏతేషు భూమి భారక ఏతేషు మా విరోధేన బ్రహ్మకర్మ సమారవే అని అక్షంతలు వాసన చూసి మీ ఎడమ వైపు వేసుకోండి. అలా చేస్తే రాక్షస గణాలన్నీ తొలగిపోతాయి. తర్వాత గాయత్రి మంత్రమైన ప్రాణాయామం చెప్పుకోండి. ప్రాణాయామం చెప్పుకున్న తర్వాత కలశధారణ చేసుకోండి. ఇప్పుడు మనం గణపతి పూజలోకి వెళ్ళిపోదాం. ముందుగా గణపతికి బొట్టుతో అలంకరించుకొని స్వామికి ధ్యాన ప్రార్థన నమస్కారంతో ఈ పూజని మొదలెడదాం. ఒక పువ్వు తీసుకుని ఓం శ్రీ మహాగణాధిపతియై నమః ధ్యాయామి అని పువ్వు వదిలేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః ఆవాహయామి అని చెప్పి కొన్ని అక్షంతలు వదిలేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః ఆసనార్థం సింహాసనం సమర్పయామి అని మళ్ళీ అక్షంతలు వదిలేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః పాదౌపాద్యం సమర్పయామి అని మళ్ళీ కొంచెం జలం వదలండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః హస్తౌ అర్ఘ్యం సమర్పయామి అని నీళ్లు వదలండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని నీళ్లు వదలండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః వస్త్రం యజ్ఞోపవీతం సమర్పయామి అని అక్షంతలు వదలండి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతియై నమః సుగంధ చందనం సమర్పయామి అని చందనంలో ఉంచిన పువ్వు వదిలేయండి. ఆభరణార్థం అక్షత సమర్పయామి అని మళ్ళీ కొన్ని అక్షంతలు. ఇప్పుడు గణపతికి 16 షోడశ నామాలు ఉంటాయండి. ఆ 16 నామాలకి 16 పువ్వులతో స్వామిని పూజ చేసుకోండి. లేదు అంటే గణపతి అంగ పూజ ఉంటుంది కదా, అది చేసుకునైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ గణపతికైనా సూర్యదేవుడికైనా సరే ఎరుపు పువ్వులు చాలా ప్రీతికరం అండి. అందుకనే ఇక్కడ నేను ఎర్ర పువ్వులతో స్వామిని పూజించుకుంటున్నాను. ఇది అయిన తర్వాత గణపతి పంచోపచార పూజలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వామికి ధూపం ఇచ్చుకుందామండి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః ధూపమాగ్రాపయామి అని ధూపాన్ని చూపించండి. ధూపం తర్వాత స్వామికి దీపం చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః దీపం దర్శయామి అని ఆ దీపాన్ని 3 సార్లు స్వామికి అలా చూపించండి. ధూప దీపానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి అని పళ్ళల్లో నీళ్ళు వదిలేయండి. ఇప్పుడు స్వామికి నైవేద్యం అండి. మనకి తోచిన ఫలము అట్టిపండు కానీ లేదంటే కొబ్బరికాయ కానీ, లేదు అంటే స్వామికి ప్రీతికరమైన నైవేద్యం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతియై నమః నైవేద్యము ఆచమనీయం సమర్పయామి అని పళ్ళల్లో నీళ్ళు వదిలేయండి. దీంతో గణపతి పూజ క్లుప్తంగా అయిపోయిందండి. ఇప్పుడు స్వామికి మంగళ నీరాజనం ఇచ్చేసుకుందాం. మనస్ఫూర్తిగా నీరాజనం ఇచ్చేసుకొని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. ఇప్పుడు మనం సూర్యదేవుడు పూజలోకి వెళ్ళిపోదామండి. మనం ముందుగా రథం చేసి పెట్టుకున్నాం కదా, అదొక పళ్ళల్లో పెట్టుకోండి. ఈ రథాన్ని ఆ సూర్యదేవుడి కింద భావించి కుంకుమ పూజ పువ్వులతోనే పూజ చేసుకోవచ్చు. అలాగే రథం ముగ్గు వేసుకున్నాం కదండి, ఈ రథం ముగ్గు సూర్యకిరణాలు పడే చోట పెట్టుకోండి. ఈ రథానికి, ఈ చిక్కుడు రథానికి, ఈ ముగ్గు రథానికి కూడా కలిపి మనం పూజ చేసుకుందాం. ముందుగా ఈ రథాన్ని కూడా పువ్వులతో అలంకరించుకోండి. అలాగే చిక్కుడు రథం దగ్గర కూడా ఒక పువ్వు పెట్టుకోండి. ముందుగా ఒక పువ్వు తీసుకోండి. ఓం దివాకరాయ నమః ఆదిత్యాయ నమః భాస్కరాయ నమః ధ్యాన ప్రార్థన నమస్కారం సమర్పయామి అని ఒక ఎర్ర పువ్వు ఆ రథం వద్దన వదిలేయండి. ఓం ఆదిత్యాయ నమః ఆవాహయామి అంటే మా ఇంటికి రండి అని మళ్ళీ ఇంకొక పువ్వుని స్వామి పాదాల వద్ద వదిలేయండి. స్వామిని ఆహ్వానించుకున్నాం. ఓం ఆదిత్యాయ నమః
ఓం ఆదిత్యాయ నమః. ఆసనార్థం నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని అక్షంతలు వదిలేయండి. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి అని కొన్ని నీళ్లు చూపించి పళ్ళల్లో వదిలేయండి. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. పాదౌపాద్యం సమర్పయామి అని నీళ్లు వదిలేయండి. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. హస్తౌ అర్ఘ్యం సమర్పయామి అని మళ్ళీ స్వామి మీద జలం వదిలేయండి. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి అని మళ్ళీ స్వామివారి మీద జలం వదిలేయండి. స్నానానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు చూపించి పళ్ళల్లోకి వదిలేయండి. స్నానానంతరం నూతన వస్త్రం సమర్పయామి అని కొన్ని అక్షంతలు తీసుకుని ఆ రథం మీద వేసేయండి. స్వామికి మనం అలాగో కొత్త పంచ కట్టుకున్నాం కాబట్టి ఆ వస్త్రాన్ని పట్టుకుని మళ్ళీ నూతన వస్త్రం సమర్పయామి అనుకోవాలి. వస్త్రం తర్వాత ఆభరణార్థం అక్షత సమర్పయామి అని అక్షంతలు వదిలేయండి. దీని తర్వాత మనము ఓం శ్రీ సూర్యదేవాయ నమః భాస్కరాయ నమః పుష్పం సమర్పయామి, అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి అని మీకు తోచిన పువ్వులు స్వామికి సమర్పించుకోండి. ఇప్పుడు చందనంలో పువ్వు ముంచండి. ఓం శ్రీ దివాకరాయ నమః ఉదయ భాస్కరాయ నమః సుగంధ చందనం సమర్పయామి అని అలా కొంచెం చందనం స్వామి ముఖానికి కానీ లేదా మీ దగ్గర పటం ఉన్న అద్దచ్చండి. ఇప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అంటే స్వామి అష్టోత్తరం చేసుకోవచ్చు ఎరుపు పువ్వులతో, లేదు అంటే ఆదిత్య మంత్రం చదువుకోండి. లేదు మనకి ఏవి మంత్రాలు రావు అంటే నేను సూర్య గాయత్రి మంత్రం చెప్తానండి. ఈ మంత్రం 3 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదువుకోవచ్చు. ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని ఇలా 3 సార్లు కానీ 5, 7, 11, 21 సార్లు చదువుకొని ఈ పూజని చక్కగా చేసుకోవచ్చండి. ఇంకొకటి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన మంత్రం అండి. నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవః జగత్పతే. నమో సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవ జగత్పతే. నమో సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవః జగత్పతే అని చక్కగా 3 సార్లు చదువుకోండి. లేదంటే వినండి. వింటూ కుంకుమ పూజ కానీ పువ్వులు కానీ స్వామికి సమర్పించుకోండి. ఇప్పుడు స్వామికి పంచోపచార పూజలోకి వెళ్ళిపోదాం. మొదటిగా స్వామికి ఓం శ్రీ భాస్కరాయ నమః ధూపమాగ్రాపయామి. ధూపం తర్వాత స్వామికి ఓం శ్రీ భాస్కరాయ ఆదిత్యాయ దివాకరాయ నమః దీపం దర్శయామి అని 3 సార్లు చక్కగా స్వామికి దీపం చూపించండి. దీపధూపానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి అని పళ్ళల్లో నీళ్లు వదిలేయండి. ఇప్పుడు స్వామికి ఎంతో ప్రీతికరమైన పల్చగా చేసుకున్న బెల్లం పరమాణం అండి. అన్నం చాలా మెత్తగా ఉడికించుకోండి. ఎందుకంటే స్వామివారికి పళ్ళు లేవండి. మెత్తటైన పల్చగా ఉంటే పరమాణం అంటేనే ప్రీతికరము, అదే సమర్పించుకోండి. ఓం భూర్భువత్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. మనస్ఫూర్తిగా బెల్లం పరమాణం నైవేద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి అని స్వామికి మంచినీళ్ళు తాగడానికి ఇవ్వండి. ఇప్పుడు స్వామికి మనస్ఫూర్తిగా మంగళ నీరాజనం సమర్పించుకుందామండి. చక్కగా నేను పంచహారతితో స్వామికి హారతిచ్చుకుంటున్నాను. ఆదివి
नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर